ఈ రోల్ యొక్క శాలరీ 6 ఈటీసీ, ఎక్స్పీరియన్స్ 0 to 2 years, స్పెషలైజేషన్ వచ్చేసేసి ఎనీ డిగ్రీ, మీరు ఈసీ అయినా సివిల్ అయినా మెకానికల్ అయినా ఎలాంటి డిగ్రీ అయినా కానీ అప్లై చేసేసుకోవచ్చు. పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసేసి 2022, 2023, 2024. ఈ రోల్కి రిక్వైర్డ్ స్కిల్స్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్, గుడ్ బిజినెస్ అక్యూమెన్. అండ్ అడిషనల్ స్కిల్ వచ్చేసేసి బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. అండ్ దీని యొక్క హైరింగ్ ప్రాసెస్ అనేది వీళ్ళు 3 రౌండ్స్ కింద కేటగరైజ్ చేశారు. సో ఫస్ట్ రౌండ్ ప్రిలిమినరీ రౌండ్, ఇది 14th and 21st of September జరుగుతుంది. ఈ రౌండ్ అటెంప్ట్ చేయాలంటే మీరు ఈ లొకేషన్ ఉంది కదా, కింద ఇచ్చిన లొకేషన్కి వెళ్ళి ఇన్ పర్సన్గా మీరు అటెంప్ట్ చేయాలన్నమాట. సో ఎవరైతే ఈ రౌండ్ 1ని క్వాలిఫై అవుతారో, రౌండ్ 2 టెక్నికల్ ఇంటర్వ్యూకి మీకు మెయిల్స్ వస్తాయి. ఇది 3rd and 4th week of Septemberలో మీకు మెయిల్స్ వచ్చేస్తే మీకు అప్పుడే ఇది స్టార్ట్ అవుతాయి అన్నమాట రౌండ్ 2 అనేది. సో ఇది అనేది వర్చువల్గా ఉంటుంది. సో ఎవరైతే రౌండ్ 2 కూడా క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఫైనల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ డిస్కషన్, అంటే రౌండ్ 3కి క్వాలిఫైడ్ మెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో వాళ్ళందరూ 28th December సేమ్ ఏ లొకేషన్ అయితే మీరు ప్రిలిమినరీ రౌండ్ అనేది అటెంప్ట్ చేశారో అదే లొకేషన్కి వెళ్ళి ఈ ఫైనల్ ఇంటర్వ్యూ కూడా అటెంప్ట్ చేయాలన్నమాట. సో ఈ 3 రౌండ్స్ సక్సెస్ఫుల్గా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి జాబ్ కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఆ లింక్ కనుక ఓపెన్ చేస్తే మీకు ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఫామ్లో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ మొత్తాన్ని మీరు ఫిల్ చేసి ఫామ్ని సబ్మిట్ చేయాలి, అంతే. సో ఫస్ట్ వచ్చేసేసి మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఫుల్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. నేను ఇక్కడ న్యూ బిగినర్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఈమెయిల్ ఐడి, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, @gmail.com. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి. నేను ర్యాండమ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్, ఇక్కడ మీ పేరెంట్స్దైనా కానీ లేకపోతే మీ రిలేటివ్స్దైనా కానీ ఎవరిదైనా కానీ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక ట్యాప్ చేస్తే మీకు ఇయర్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ 2001 తీసుకున్నాను అండ్ జూలై తీసుకున్నాను 18th. సో ఇది ర్యాండమ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో మీరు ఇలా డేట్ ఆఫ్ బర్త్ అని ఇలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి అడ్రస్, మీ యొక్క కరెంట్ అడ్రస్ని ఇక్కడ టైప్ చేయండి, కరెంట్ అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి సిటీ, మీ సిటీ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ స్టేట్, ఇక్కడ మీ స్టేట్ పేరు, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. సో నెక్స్ట్ వచ్చేసి జిప్ కోడ్ అంటే ఇక్కడ మీరు పిన్ కోడ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీరు మీ ఏరియా పిన్ కోడ్ ఇవ్వండి. సో ఇక్కడ నెంబర్స్ అడుగుతుంది కాబట్టి సో 1 2 3 4 5 6, సో ర్యాండమ్ పిన్ కోడ్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసేసి కాలేజ్, మీ కాలేజ్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ డిగ్రీ, మీరు బీటెక్ అయితే బీటెక్ ఈసీఈ. సో ఇలా మీ క్వాలిఫికేషన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్, సపోజ్ మీరు 2023 పాస్డ్ అవుట్ అనుకోండి, 2023 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్ ఎంసీక్యూ స్క్రీనింగ్, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా September 21st, 2024 అని, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ డేట్న మీరు మీకు ఇందాక చెప్పినట్టు ఆ లొకేషన్కి వెళ్ళి మీరు ఫస్ట్ రౌండ్ ప్రిలిమినరీ రౌండ్ అనేది అటెంప్ట్ చేయాలి, అంతే. ఒకసారి మీ డీటెయిల్స్ మొత్తాన్ని క్రాస్ చెక్ చేసుకొని ఇంకా సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి, అంతే. సో వన్స్ మీరు ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది వస్తుందన్నమాట. ఏదైతే మీరు ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేశారో ఆ ఈమెయిల్కి మీ కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. అండ్ ఈ ప్రాసెస్కి సంబంధించిన నెక్స్ట్ అప్డేట్స్ కూడా మీకు త్రూ మెయిల్ ద్వారానే కమ్యూనికేషన్ జరుగుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.